ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు సుకుమార్ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా చిత్రం పుష్ప 2 డిసెంబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. తాజాగా ఈ మూవీ సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దాంతో ఈ చిత్రం మొదటి రివ్యూ వచ్చేసింది. ఇకపోతే ఈ సినిమాకి సంబంధించి సెన్సార్ రిపోర్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. సెన్సార్ రిపోర్ట్ తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయని చెప్పాలి. మొత్తానికి ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ జారీ చేసింది సెన్సార్ బోర్డు. ఈ సినిమా నిడివి 3 గంటల 20 నిమిషాల పాటు ఉండనుంది. ఈ సినిమాలో 3 చోట్ల బీప్స్ను వాడినట్లు తెలుస్తుంది. ఇక ఈ సినిమా కంప్లీట్ టాక్ వింటుంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్లో ఖచ్చితంగా పూనకాలు వస్తాయని చెప్పాలి. ఈ సినిమాని సుకుమార్ డిజైన్ చేసిన విధానం నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఒకదానిని మించిన సీన్స్ మరొకటి ఈ సినిమాలో ఉండబోతున్నాయట. జపాన్ ఎపిసోడ్తో ఈ సినిమా మొదలవుతుందట. ఈ సినిమాలో జాతర ఎపిసోడ్ కీలకమని చెప్పాలి. 25 నిమిషాల పాటు జరిగే ఈ జాతర ఎపిసోడ్ సినిమాకి పైసా వసూలని తెలుస్తుంది. మాస్ అప్పీల్తో సాగిన క్లైమాక్స్ ఫైట్స్ నెక్స్ట్ లెవెల్గా ఉన్నట్లు సమాచారం. కాళ్ళు చేతులు కట్టేసిన హీరో చేసే విధ్వంసం ఆడియన్స్కి గూస్ బంప్స్ వచ్చేలా ఉంటాయట. పుష్ప శ్రీవల్లి మధ్య ఎమోషన్ అద్భుతంగా వర్కౌట్ అయిందట. ఫ్యామిలీ ఆడియన్స్ను థియేటర్లకు రప్పించడం ఖాయంగా కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే పుష్ప 1ను మించి విజయాన్ని పుష్ప 2 సాధించిందన్న అంచనాలు కనిపిస్తున్నాయి. మైత్రి సంస్థ వారు అత్యంత భారీ బడ్జెట్తో నిర్మించిన ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించగా, మలయాళ నటుడు ఫహద్ ఫాజిల్ ఈ సినిమాలో ప్రతినాయకుడు పాత్రలో కనిపించబోతున్నాడు. జగపతి బాబు, రావు రమేష్, సునీల్, అనసూయ ఈ మూవీలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇకపోతే ఈ సినిమా డిసెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీలో యాక్షన్, ఎమోషన్స్ సన్నివేశాలు అద్భుతంగా వచ్చినట్లు తెలుస్తుంది. ఇక ఈ మూవీ పుష్ప పార్ట్ 1 సినిమాను మించిన స్థాయిలో ఉన్నట్లు తెలుస్తుంది. ఇక వీటన్నిటి ప్రకారం చూసినట్లయితే పుష్ప పార్ట్ 2 సెన్సార్ రివ్యూ ప్రకారం ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని అందుకునే అవకాశం ఉన్నట్లు, అల్లు అర్జున్కి మరో బ్లాక్ బస్టర్ విజయం దక్కే అవకాశాలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.